మన విన్నింగ్ టీమ్ అండ్ సంధ్య మేడం అండ్ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం, శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం, ఆంజనేయ సార్ అండ్ నాగలక్ష్మి మేడం. మాకు అమ్మ నాన్నల తర్వాత ఫస్ట్ జన్మనిచ్చిన అమ్మ నాన్న వాళ్ళకి పాదాభివందనం. ఎందుకంటే మేము జీవించడానికి వాళ్ళు జన్మనిచ్చారు. మా జీవితం ఇంకా 10 మందికి ఉపయోగపడే విధంగా మలుచుకునే అవకాశం మాకు మా గ్రేట్ అప్లయన్స్ ఇచ్చారు. విన్నింగ్ టీమ్ అండ్ బెస్ట్ మాకు ఆపర్చునిటీ 2018లో రావడం జరిగింది. మా మేడంకి వచ్చింది. దానికంటే మొత్తం మాది నల్గొండ డిస్టిక్ శాలిగావరం మండలం కొంబారిపేట గ్రామం. నేను పుట్టి పెరిగింది అక్కడనే. 10th క్లాస్ వరకు అక్కడనే కంప్లీట్ చేసిన. దాని తర్వాత ఇంటర్కి పక్కన నగరికాల్లో 2 years అక్కడ కంప్లీట్ చేసిన. నాకు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే కొన్ని సంఘటనలు చూస్తూ పెరుగుతుంటే మనసులో అలానే ఉంటాయి. నేను ఇంటర్లో ఉన్నప్పుడే పార్ట్ టైం జాబ్ చేసిన. నేను ఫస్ట్ ఒక ఎస్టీడీ బోర్డులో పనిచేసేది. నాకు 2 సిస్టర్లు. చిన్నక్క పెళ్లి కాగానే ఆమెతో పాటు నేను కూడా హైదరాబాద్కి 2004లో రావడం జరిగింది. నా డిగ్రీ ఇక్కడనే కంప్లీట్ చేసిన, ఆర్ఆర్ఐ డిగ్రీ కాలేజ్ విద్యానగర్. జాబ్ చేసినాక డిగ్రీ కంప్లీట్ అయినాక ఏం చేయాలి, ఏదో ఒక జాబ్ చేయాలి. అప్పటికి మాకు తెలియదు. ఒక కొలిక్ ద్వారా మాకు ప్రైవేట్ ఇన్కమ్లో అవకాశం రావడం జరిగింది. 2007 నుంచి స్టార్ట్ చేస్తే 2015 వరకు 10 సంవత్సరాలు చేసిన. దాంట్లో జీతం తప్ప జీవితం ఏమీ లేదు. అలా చేస్తున్న క్రమంలోనే మాకు మేడం పరిచయం అయింది. మాది లవ్ మ్యారేజ్. నేను రెడ్డీస్, వాళ్ళు గౌడ్స్. ఫస్ట్ మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదండి. 7 years వెయిట్ చేసినాక పెద్దల్ని ఒప్పించి నాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఒక 7 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాక వచ్చే జీతం సరిపోవట్లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్న క్రమంలోనే 10 సంవత్సరాలు చేసిన కష్టం అంతా వృధాగా పోయింది. ఆ కంపెనీనే తీసేసి ఒక 0 నుంచి ఒక లెవెల్ ఎదిగే టైంలోకి, ఒక పొజిషన్ వచ్చే టైంకి ఆ కంపెనీని తీసేయడం జరిగింది. నేను అప్పుడే డిసైడ్ అయినా వద్దు చేస్తే ఇక ప్రైవేట్ బిజినెస్ ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని జాబ్ చేయొద్దు అనుకున్నా. అలా 2018లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయడం, మాకు మ్యారేజ్ జరగడం, మా పిల్లలు పుట్టడం, సంపాదన అప్పుడప్పుడు కొత్త కాబట్టి మా మేడం చెప్తుండే నేను ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈరోజు కష్టపడుతుండొచ్చు, ఫ్యూచర్లో సుఖపడతాము. అది నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే 0 అంటే అందరు భయపడదు, కానీ నా జీవితంలో 0 అంటే నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే మన జేబులో ఏం లేనప్పుడే పని అంటే ఏంటో మనకు తెలుస్తుంది. పని చేయగలుగుతాం మనం కష్టపడి. జేబులో అన్నీ ఉంటే ఏం చేయలేదు. కానీ నాకు 0 నా జీవితంలో 2 సార్లు వచ్చింది. ఒకటి 10 సంవత్సరాలు చేసిన జాబ్ పోయింది, 0 అప్పుడు. మళ్ళీ సొంతంగా బిజినెస్ చేసుకుని నిలబడ్డా, పెళ్ళయింది, నా ఇన్కమ్ అప్పుడు 0. దాని తర్వాత కరోనా టైంలో బిజినెస్ కూడా పోయింది, అప్పుడు కూడా 0. అప్పుడు నన్ను ఆదుకుంది ఈ వెస్టేజ్ నన్ను ఆదుకుంది. ఎందుకంటే ఏం వచ్చింది ఆ టైంలో. స్టార్ డైరెక్టర్ ఉండే 60,000 వచ్చింది. మా మేడంకి ఫస్ట్ ఈ అవకాశం మాకు సంజయ్ మేడం, పూర్ణిమ మేడం మా ఇంటికి వచ్చి చెప్పారు. మా మేడం చెప్పగానే నాకు చెప్పింది, నేను అప్పుడప్పుడే 0 నుంచి స్టార్ట్ అయినా కాబట్టి నువ్వైతే చేసుకో, ఇప్పుడు నా పని నేను చేసుకుంటా, ఫస్ట్ అయితే నువ్వు స్టార్ట్ అయ్యని చెప్పిన. స్టార్టింగ్లో అంత ప్రాబ్లమ్లు ఉంటాయి. ఎందుకంటే మనం కుటుంబం గడవాలంటే, పిల్లలు ఉన్నారు, కుటుంబం గడవాలంటే ఏదో పని చేయాలి. అందుకే నేను ఫుల్ టైం చేయలేకపోయినప్పుడు మెల్లమెల్లగా ఒక మేడం చేస్తుంది. మెల్లగా బైక్ తీసుకుంది, కొత్తది దీంట్లో వర్క్ తప్పనుంది. దాని తర్వాత కార్ తీసుకుంది, దీంట్లో మంచి లైఫ్ ఉంది. అప్పటి నుంచి నీకు ఫుల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీటింగ్లకు వెళ్ళడం, డెమోలకు వెళ్ళడం, లాంగ్ టీమ్ మీటింగ్లు వెళ్ళడం, అలా చేసి కారు వచ్చింది. కారు తర్వాత మెల్లమెల్లగా క్రౌన్ అయ్యడం. నా జీవితం మారిందంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా కోపం ఎక్కువ. నాకు ముక్కు మీద కోపం ఉండేది, కానీ ఇప్పుడు వేరే వాళ్ళ చెప్ప మీద కొట్టినా కానీ నాకు కోపం రాదు. ఎందుకంటే నేను బిల్డింగ్ టీం ద్వారా నేర్చుకునేది అది. నేను జైపూర్కి వెళ్ళిన ఫస్ట్ టైం మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టీచర్లు ఉంటారు. జీవితంలో ఎలా నడవాలి, ఏమేమి చేయాలో చెప్పడానికి అమ్మ నాన్నలు ఉంటారు. ఎప్పుడో అమ్మ నాన్నలు వదిలిపెట్టి 20 ఏళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చిన నేను, నాకు చెప్పేటప్పుడు ఎవరు లేరు. నేను ఏది చేస్తే అదే చేస్తుండే. కానీ అట్లా
10 సంవత్సరాల లైఫ్ నేను ఇప్పుడు అనుకుంటున్నాను వేస్ట్ చేసుకున్నాను. ఎప్పుడో కాక నాకు ఇలాంటి మంచి అవకాశం వస్తే ఈ టైం బట్టి నేను కూడా ఒక బిఎంసీ మెంబర్ అయ్యేటోని. అలా చేస్తున్న క్రమంలోనే మా మేడం క్రౌన్ కావగానే మాకు పెళ్ళి అయినాక మేము ఎక్కడికి వెళ్ళలేదండి. ఫస్ట్ మా మేడం చెప్పింది, నువ్వు ఎలాగో తీసుకోవు దీన్ని నేను తీసుకోవద్దని జైపూర్ తీసుకువెళ్ళాను. జైపూర్ తీసుకువెళ్ళాం. ఫస్ట్ డే అక్కడక్కడ తిరిగినాం. సెకండ్ డే రోజు ఎస్పీ పార్వల్స్ అనే మనిషిని ఆ రోజు అలాంటి అసలు ఫస్ట్ టైం నేను చూసిన ఆయన స్పీచ్. అంటే మన జీవితంలో ఎలా బతకాలి ఎలా బతకొద్దు నేర్చుకున్నదే నేను అక్కడ. దాని తర్వాత సిఇపి అంటారు కదా, సిఇపి నేను ఓన్ సబ్స్క్రిప్షన్ చేసుకొని నాకు ఎప్పుడైనా నా బిజినెస్ ఎప్పుడైనా లాస్ వచ్చినా లేకపోతే బాధ వచ్చినా నేను సిడి బాగా సార్ మీటింగ్ కంపల్సరీ. ఈ బిజినెస్ అనేది విన్నింగ్ టీమ్ సిస్టమ్ మనకి ఓన్లీ వెస్టేజ్ అనే కాదు, మన జీవితంలో మనం ఎలా బతకాలో ఎలా బతకకూడదో మన ద్వారా ఎంతమంది సహాయం చేయొచ్చు అన్నీ నేర్పిస్తుందండి. ఇప్పుడు ఇది రికగ్నేషన్ మా మేడం ఒక 6 సంవత్సరాల నుంచి తాపత్రయం కళ ఆమె కూడా నేను కూడా అనుకున్నాను. నేను ఫస్ట్ వచ్చిన క్రౌన్ వచ్చినప్పుడు లాస్ట్లో కూర్చున్నాను. దాని తర్వాత మెల్లగా డీసీడ్ అయినాం. డీసీడీ తర్వాత ఇప్పుడు డిఈసీడీ అయినాం. అంతా మా అప్లైన్ల ఆశీర్వాదాలు విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. జీవితంలో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం భయపడదండి, బాధపడద్దు. ఆ కష్టం వచ్చినప్పుడు మనకు మనిషి విలువ, జీవితం విలువ, డబ్బు విలువ, చదువు విలువ, పని విలువ అన్నీ తెలుస్తాయి. మనకు ఏదో చిన్న కష్టం రాగానే వెనకడుగు అస్సలు వేయద్దు. ఒకటి ఇందులో సింగిల్ లేడీ చేసే వాళ్ళు ఎవరు బాధపడద్దు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా వద్దన్నా. దాని తర్వాత మెల్లమెల్లగా గ్రోత్ జరుగుతాం అంటే నేను ఫుల్ సపోర్ట్ చేసిన. ఈ రోజు మీకు వద్దని ఉండొచ్చు, మీరు చిన్న సక్సెస్ చేసి చూపించండి, మీ వెనకాల కంపల్సరీ మీ ఫ్యామిలీ ఉంటుంది. అవునా కదా? మనం కొంచెం కష్టపడాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికైనా జీరో ఇన్కమ్ ఉంటుందండి. ఎవరైనా ఇంట్లో ఒక 3 months 4 months చేసిన వాళ్ళు జీరో ఉన్నప్పుడు ఎవరైనా ఇంట్లో ఎందుకు అవసరమా చేస్తున్నా అనే మాటలు వస్తాయి. నేను కూడా ఫస్ట్ అట్లే అని. కానీ ఎప్పుడైతే మనం సక్సెస్ అయ్యి ఇన్కమ్ చూపెడుతున్నామో ఇంట్లో వాళ్ళే మన వెనకాల కంపల్సరీ వస్తారు. అంతే కదా? అలా చేసుకుంటూ ఈరోజు మేము మన డిఈసీడీ నిలబడడం ఇదంతా మా గ్రేట్ మెంటర్. నేను మారేదానికి ముఖ్య కారణం మన విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దానికి ప్రధానం మన ఎస్బీ పార్వల్ సంగయ్య మన స్పీచ్ వినడం, మా అప్లయన్స్ మా ఇంటికి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవడం, వాళ్ళు మాకు అన్నీ నేర్పడం. మాది 80,000 ఇన్కమ్ నుంచి 0 పడిపోయింది. 80,000 ఇన్కమ్ నుంచి 0 పడిపోయింది. అప్పుడే మా మేడం ఇప్పుడు బాధపడలేదు. మెల్లమెల్లగా కొత్త లీడర్లు క్రియేట్ చేసుకుంటూ కొత్త లేఖలు చేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద టీం ఉంది. మా కింద 3 యూజులు పెద్ద టీం ఉంది, నల్గొండ ఒక్క లేఖలు. అంటే మేము చేసుకుంటూ మేము ఇతరులకి ఇంకా 10 మంది నిన్న సార్ నిన్న స్పీచ్ ఒకటి ఇచ్చినాం. లైఫ్ ఆఫ్ సర్వైవ్, లైఫ్ ఆఫ్ సక్సెస్, లైఫ్ ఆఫ్ సిగ్నిఫికేషన్. 10 ఏళ్ళు చేసిన లైఫ్ కోసం సర్వైవ్ కానికే, మన తర్వాత బిజినెస్ చేసిన సక్సెస్ కోసమే చేసిన. కానీ వెస్టేజ్ విన్నింగ్ ద్వారా సిగ్నిఫికేషన్ మనకు అవకాశం వచ్చింది. అంతే కదా? మన జీవితాలు మారడమే కాకుండా మన ద్వారా కొందరి జీవితాలు మార్చే సువర్ణ అవకాశం మనకు వెస్టేజ్ విన్నింగ్ టీమ్ ద్వారా మనకు ఉన్నది. ఎవరైనా బిజినెస్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ ఎవరైనా చేసి సీరియస్గా పనిచేయండి. ఒక 2 సంవత్సరాలు ఇప్పటి వరకు ఎన్నో చేసి ఉండొచ్చు, ఎన్నో చూసి ఉండొచ్చు. కానీ ఒక 2 సంవత్సరాలు కనపడాలి వినపడాలి అంటారు కదా, ఒక 2 సంవత్సరాలు మనసుతో పనిచేయండి. ఇది చేస్తే మన జీవితాలే కాదు, మన 3 తరాల జీవితాలు మారుతాయి అని నమ్మి మా మేడంకి ఇంకా ఫుల్ టైమ్గా, అప్పుడంటే జస్ట్ మీటింగ్లో ఉన్నప్పుడే, నేను డెమో ఎప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు నేను చూసుకుంటాను. నేను ఫ్లాక్స్ డెమో చేసా, అగ్రిమెంట్ డెమో చేసా, ఏదైనా డెమో చేయగలను. నేను కూడా నేర్చుకున్నా కొత్తలా. ఇప్పుడు స్టార్టింగ్లో ఎవరికి రాను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కష్టం ఉండొచ్చు, ఒక 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడండి, 2 సంవత్సరాలు నిలవండి. మీరు కూడా రాబోయే రోజుల్లో మాలాగా ఈ స్టేజ్ మీద రికగ్నిషన్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ విషయం. థ్యాంక్ యూ.
మేడం మాట్లాడుతుంది, ఎందుకంటే మా మేడం దీనికోసం ఒక 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది. ఈ రికగ్నిషన్ విషయం ఆ మాటలను తెలుసుకుంటాం.